ఇయర్. వెల్కమ్ టు 2016. మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో ఇది కొత్త సంవత్సరం అండి. ఇలాంటి సంవత్సరాలు ఇంకా ఎన్నో 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 జరుపుకోవాలని ఆశిస్తూ ఈ రోజు మమ్మీస్ కిచెన్ ప్రేమతో మీకు స్వాగతం పలుకుతోంది. ఈ రోజు మన సెగ్మెంట్ ఫ్రైడే ఫ్రైస్ లో అందులో కొత్త సంవత్సరం మమ్మీస్ కిచెన్ ప్రేమతోలో మనం చేస్తున్న ఫస్ట్ వంట అండి. ఇలాంటి వంట చేస్తామా? డెఫినెట్ గా డిఫరెంట్ గా స్పెషల్ గా చేస్తాం. అదేంటో తెలుసా? యాపిల్ టోఫీస్. మరి ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదామా? యాపిల్ టోఫీస్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకున్నాను. అందులో కొంచెం మైదా పిండి ఎంత వేసుకుంటున్నామో అంతే కార్న్ఫ్లవర్ కూడా, అందులో బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మూడింటిని బాగా కలపండి. నీళ్లు పోసుకొని మనం బజ్జీలు వేసుకుంటాం కదా, ఏదైనా బజ్జీలు వేసుకున్నప్పుడు మనం బ్యాటర్ ఎలా రెడీ చేసుకుంటామో అదే రకంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రెసిపీ చాలా ఫేమస్ అండి. అది చైనీస్ లో. నేను చేస్తుంది కూడా చైనీస్ స్టైల్లోనే. అందుకే నా కాస్ట్యూమ్ కూడా కొంచెం మ్యాచ్ అయ్యేలాగా వేసుకున్నా. ఎలా ఉంది? బాగుంది కదా? అయితే ఇప్పుడు ఉండలు లేకుండా మన బ్యాటర్ని మొత్తం కలుపుకోవాలి. ఇందులో ఉప్పు వేయం. జనరల్ గా మనం ఏ పిండి కలిపినా కూడా అందులో మనం ఉప్పు వేసేస్తాం కదా, అలా కాకుండా ఇందులో ఉప్పు వేయకుండా కలుపుకోండి. ఇది కొత్త సంవత్సరం అండి. పిల్లలకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే చాలా ఇష్టం కదా. నైట్ వరకు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇంట్లో కేక్ కట్ చేస్తారు, కప్ కేక్స్. అసలు పిల్లల ఆనందానికి హద్దే ఉండదండి. దాంతో పాటు యాపిల్ టోఫీ కూడా చేసి ఇచ్చారనుకోండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలకే కాదు, యాపిల్ టోఫీస్ అంటే పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతాయండి. పిండిని మనం బజ్జీ కోసం తడుపుకుంటాం కదా, అది మిరపకాయ బజ్జీ వేస్తాం. అలాగే చూడండి, అంతే చిక్కగా తడుపుకోవాలి. ఇలా మరి పల్చగా ఉందనుకోండి, మనం యాపిల్ని ఫ్రై చేస్తాం, డీప్ ఫ్రై. మనం ఆయిల్లో వేయగానే మొత్తం మాడిపోతుంది. అందుకే కొంచెం ఇలా చిక్కగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు పిండి తడుపుకున్నాం కదా, పిండిని పక్కన పెట్టేసి నేను ఒక యాపిల్ తీసుకున్నానండి. పెద్ద యాపిల్ 4 భాగాలుగా, ఫస్ట్ 4 భాగాలు కట్ చేస్తున్నా. 4 భాగాలు కట్ చేశాను చూడండి. ఇప్పుడు ఫినిషింగ్ లో టిప్లు కట్ చేసుకుందాం. ఇటు సైడ్ ఇంకా ఇటు సైడ్. అలాగే మధ్యలో గింజలు ఉంటాయి కదా, గింజలు తీసేద్దాం. ఇలా కట్ చేసాం కదా, ఇప్పుడు మనకి క్లియర్ గా ఉంది కదా. దీన్ని పిండిలో వేసేద్దాం. ఇది కూడా కొంచెం ఫాస్ట్ గా చేసుకోవాలండి, ఎందుకంటే యాపిల్ నల్లగా అయిపోతుంది కదా. నల్లగా అయ్యే లోపలనే మనం ఈ పిండిలో వేసేద్దాం. ఇప్పుడు ఇటు సైడ్, అలాగే ఇటు సైడ్ కూడా కట్ చేసి మధ్యలో గింజలు ఉంటాయి కదా, గింజలు మటుకి తీసేయండి. ఈ యాపిల్ చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి. ఇటు సైడు మధ్యలో తీసేసి పిండిలో వేసేసుకోండి. 4 వేసుకున్నాం కదా, ఇప్పుడు పిండితో 4 కలిపేయండి. మళ్ళీ చెప్తున్నా, పొరపాటున కూడా ఇందులో ఉప్పు వేయకండి. ఈ యాపిల్ మటుకి చాలా సాఫ్ట్ గా ఉంది. మీ ఇష్టం, మీ దగ్గర ఏది ఉన్నా సరే, క్రిస్పీగా ఉన్న యాపిల్ అయినా సరే, సాఫ్ట్ గా ఉన్న యాపిల్ అయినా సరే, ఏదైనా పర్వాలేదు. ఇప్పుడు ఒక్కొక్కటిగా యాపిల్ తీసుకొని వేడిగా ఉన్న నూనెలో వేసుకోవాలి. ఇందులో 2 పడతాయండి. 2 కన్నా ఎక్కువ ఇందులో మనం ఫ్రై చేయలేం. ఈ 2 ఫ్రై అయిన తర్వాత మిగిలిన 2 కూడా వేసుకుందాం. ఇప్పుడు చిటపటలు ఆడుతూ ఉంది కదా, ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదండి. పైన వేసిన పిండి ఒక్కటి వేగితే సరిపోతుంది. ఇప్పుడు యాపిల్స్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఎక్కువసేపు కుక్ చేస్తే యాపిల్ లోపల ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ మిగిలిన 2 కూడా ఈ ఆయిల్లో వేసేసుకుందాం.
మిగతా 2 యాపిల్స్ కూడా వేగిపోయాయండి. ఎక్కువసేపు కుక్ చేస్తే యాపిల్లో ఉన్న వాటర్ బయటకు వచ్చేస్తుంది. అందుకే కొంచెం పైన ఉన్న లేయర్ మట్టికి కుక్ అయితే సరిపోతుంది. చూడండి, మనం పైన ఉన్న లేయర్ మట్టుకే కుక్ చేసాం. మొత్తం యాపిల్ కుక్ చేసాం అనుకోండి, అందులో ఉన్న వాటర్ అంతా వచ్చి మొత్తం ఆయిల్ వాటర్ అయిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నానండి. అది హైలో పెట్టుకోవాలి, ఎందుకంటే ప్యాన్ చాలా వేడిగా ఉండాలి. మనం క్యారమిల్ చేయబోతున్నాము. యాపిల్ టోఫీస్ ని క్యారమిల్లో ముంచి తర్వాత మనం ఐస్ బాతింగ్ ఇవ్వబోతున్నాం. ఐస్ బాతింగ్ అంటే ఏంటనుకుంటున్నారా? తొందర ఎందుకండి, చూపిస్తానండి. ఫ్రిడ్జ్ లో ఐస్ రెడీగా ఉంది. ఏం చేయాలో నేను మీకు చెప్తాను. ముందుగా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి నేను ఇందాకే ఫ్రిడ్జ్లో ఐస్ వేసుకొని ఇంకా వాటర్ వేసి పెట్టుకున్నానండి. చాలా చల్లగా ఉంది కదా. ఇప్పుడు ఈ బౌల్ ఇక్కడ పెట్టుకున్నాక ప్యాన్ చాలా వేడిగా అయింది కదా. ఇందులో ఒక ఫుల్ బౌల్ చక్కెర అండి, చక్కెర వేసి ఇందులో మనం స్పూన్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. చూడండి, లైట్గా చక్కెర మెల్ట్ అవుతుంది. చక్కెర మెల్ట్ అయిన తర్వాత ఏమవుతుంది, బ్రౌన్ కలర్ వస్తుంది కదా, దాన్నే క్యారమిల్ అంటారండి. మనము స్టవ్ మీద క్యారమిల్ చేసేటప్పుడు, ఇప్పుడే కాదు ఎప్పుడైనా కూడా క్యారమిల్ చేసేటప్పుడు పొయ్యి మీద చక్కెర వేసేసి ఇలా వెళ్ళి మళ్ళీ వస్తాను అనుకుంటే మటుకి మొత్తం మటాష్ అయిపోతుంది. అందులో ముఖ్యంగా కిచెన్లో క్యారమిల్ చేసేటప్పుడు పిల్లల్ని మటుకి దగ్గర ఉంచొద్దండి. ఎందుకంటే మనమే హడావిడి చేస్తుంటాం, చాలా వేడిగా ఉంటుంది. కాబట్టి పిల్లల్ని కొంచెం ఈ టైంలో అవాయిడ్ చేయడం బెటర్ అండి. చూడండి, ఇప్పుడు చక్కెర కొంచెం కరుగుతుంది కదా. పిల్లలకి క్యారమిల్ అంటే చాలా ఇష్టం. పాలల్లో క్యారమిల్ వేసి ఇచ్చినా తాగుతారు, లేదా పాప్కార్న్ లో క్యారమిల్ తో చేసి ఇస్తే కనుక ఇష్టంగా తింటారు. క్యారమిల్ ని ఎప్పుడు కూడా నాన్ స్టిక్ ప్యాన్ లో చేశారనుకోండి, ఇలా జారిపోయి వచ్చేస్తుంది. అదే స్టీల్ ప్యాన్ లో చేశారనుకోండి, అది గీక్కోవడానికి సగం రోజు పడుతుంది. చూడండి, క్యారమిల్ బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది కదా. ఇప్పుడు కొంచెం చిన్న మంట పెట్టుకోండి. షుగర్ మొత్తం కరిగిన తర్వాత ఆల్రెడీ టోస్ట్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న యాపిల్ ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బ్రౌన్ కలర్ వస్తుంది కదా, ఇందులో మనం నువ్వులు ఇంకా కొన్ని పక్కన పెట్టుకుందామండి. కలిపేయండి. సో ఇప్పుడు మన యాపిల్ని ఇందులో వేద్దామండి. ఒక టాంగ్ తీసుకొని మొత్తం చుట్టూ క్యారమిల్ అంటేలాగా టాంగ్లో వేసి ఇప్పుడు మన ఐస్ బౌల్ ఉంటుంది కదా, అందులో ముంచేయండి. ఇప్పుడు ఇంకొకటి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. క్యారమిల్ ఇంకా నల్లగా అయిపోతుంది. అలాగే ఇంకొకటి కూడా. ఇప్పుడు మన యాపిల్ టోఫీస్ రెడీ అయిపోయాయి. ఐస్ బౌల్లో మనం టాఫీస్ వేసుకున్నాం కదా, అది చూడండి క్యారమిల్ గట్టిగా అయిపోయింది. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో, అలాగే ఇంకొకటి కూడా. ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో, ఇప్పుడు యాపిల్ని ఇందులో వేసి నార్మల్ గానే క్యారమిల్లో ముంచి పక్కన పెట్టొచ్చు కదా, ఎందుకు ఐస్ బౌల్లో వేసింది, ఎందుకు చల్ల నీళ్ళలో వేసింది అనుకుంటున్నారా? మనం క్యారమిల్తో చేసాం కదా, నార్మల్గా తీసి పక్కన పెడితే క్యారమిల్ అలాగే పల్చగా ఉండిపోతుంది, మొత్తం జారిపోతుంది. యాపిల్ని క్యారమిల్లో ముంచేసి చల్ల నీళ్ళలో వేసామనుకోండి, క్యారమిల్ గట్టిగా అయిపోతుంది. సో అప్పుడు యాపిల్ టోఫీస్ రెడీ అవుతాయండి. అందుకే టోఫీస్ చేసినప్పుడు ఎప్పుడు కూడా పక్కన బౌల్లో చల్లని నీళ్ళు, అందులో ఐస్ కూడా ఉండాలండి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో ఒక సైడ్లో మనం ఐస్ క్రీమ్ వేస్తున్నామండి. ఐస్ క్రీమ్ పక్కన మనం చేసి పెట్టుకున్న యాపిల్ టోఫీస్.
పైన ఇంకా కొంచెం నువ్వులు, అది కూడా నార్మల్ నువ్వులు కాదండి, కొంచెం వేంపుకున్న నువ్వులు వేసి, అలాగే ఐస్ క్రీమ్ పైన లైట్గా స్టార్ వేశాను. ఎందుకు చెప్పండి, ఈ రోజు హ్యాపీ న్యూ ఇయర్. క్రిస్మస్ నుండి న్యూ ఇయర్ వరకు చాలా మంది ఇంటి ముందు స్టార్స్ ఉంటాయి కదా, అందుకే ఈ రోజు మన ఐస్ క్రీమ్ మీద స్టార్ ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నామో మీరు కూడా ఎంజాయ్ చేయండి. యాపిల్ టోఫీస్ తయారు చేయు విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ఫ్లవర్, బేకింగ్ పౌడర్ మరియు వాటర్ పోసుకొని పేస్ట్లా కలుపుకోవాలి. తరువాత యాపిల్ ముక్కలుగా కట్ చేసుకొని పిండిలో ముంచి నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు మరొక పెనంపై చక్కెర క్యారమిల్లా చేసుకొని అందులో నువ్వులు వేసి యాపిల్ ముక్కల్ని ముంచి ఐస్ ముక్కలు ఉన్న బౌల్లో వేసుకొని ప్లేటింగ్ చేసుకొని తరువాత పక్కన ఐస్ క్రీమ్ మరియు తేనెతో గార్నిష్ చేసుకుంటే యాపిల్ టోఫింగ్ రెడీ. చూసారు కదండి ఈరోజు మన రెసిపీ యాపిల్ టోఫీస్ విత్ ఐస్ క్రీమ్ హనీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, నిజంగా బాగా ఎంజాయ్ చేస్తారండి యాపిల్ టోఫీస్ ఇంకా ఐస్ క్రీమ్తో. అయితే మళ్ళీ సోమవారం రోజు 2:45 లంచ్ బాక్స్ సెగ్మెంట్తో మళ్ళీ మీ ముందుంటుంది స్వప్న, ఎంతో ప్రేమతో మమ్మీస్ కిచెన్లో. అప్పటి వరకు హ్యాపీ న్యూ ఇయర్. లంచ్ బాక్స్లో నేను చేస్తున్న రెసిపీ రైస్ కేక్స్ విత్ పాలకూర అండ్ శనగపప్పు. చిన్ని నాలుకలకి అన్ని రకాల రుచులు చూపించండి, అందంగా కనిపించేలాగా పిల్లలకి